రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్న్యూస్ తోటి టెక్న్యూస్ ఎపిసోడ్ 760తో మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందులా నేను అటువంటి ఆడియన్స్ పోల్కి సంబంధించినటువంటి రిజల్ట్ అయితే మనం చూద్దాం. సో మీరు వాడుతున్నటువంటి మొబైల్ ఫోన్ అనేది బేసిక్గా ఏ బడ్జెట్ సెగ్మెంట్కి సంబంధించిన మొబైల్ ఫోన్ మీరు యూస్ చేస్తున్నారు లేదా కొనాలనుకుంటున్నారు అని చెప్పి నేను అడిగాను. ఆల్మోస్ట్ 10K లోపల అని చెప్పి 11% ఆఫ్ ది యూజర్స్, ఇక 10 నుంచి 15,000 రూపాయల మధ్యలో అని చెప్పి 37% ఆఫ్ ది యూజర్స్, ఇక 15 నుంచి 20,000 రూపాయల బడ్జెట్ అన్న అని చెప్పి 24%, ఇక 20 to 25% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతే ఉన్నారో 10%, ఇక 25K to 30K అన్న అని చెప్పి ఆల్మోస్ట్ ఆల్ 18% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ చాలా మంది కామెంట్ చేశారు ఇంకా అంతకన్నా అంటే 30,000 కన్నా అబోవ్ ఫోన్స్నే వాడుతున్నాను అని చెప్పి. బేసిక్గా చూసారన్నట్లయితే ఓవరాల్గా 10 to 15,000 రూపీస్ బడ్జెట్ కన్నా కానీ 15 to 20,000 రూపీస్ బడ్జెట్లో ఉండేటువంటి యూజర్స్ ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఎక్కువగా కాలేజ్ స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి సో అక్కడే రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మొబైల్ ఫోన్ కంపెనీస్ అన్నీ కూడా ఆ ప్రైస్ సెగ్మెంట్లోనే ఎక్కువ మొబైల్ ఫోన్స్ వీలైనంతగా చిన్న చిన్న మార్పులతోటి మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి కూడా వీళ్ళు ఎక్కువగా మొబైల్ ఫోన్స్ అయితే అక్కడే లాంచ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే ఈరోజు ప్రశ్న, ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో లాంచ్ అయినటువంటి రెడ్మీ 10 ప్రైమ్ మొబైల్ ఫోన్ ఉంది చూసారా. సో ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ మీకు ఎలా అనిపిస్తుంది లెట్ మీ నో. కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నోస్ చూసేద్దాం. సో మొదటి న్యూస్ చెప్పడం మనకు రెడ్మీ నుంచే స్టార్ట్ చేద్దాం. రెడ్మీ టోటల్లీ మన ఇండియాలో ఈరోజు 2 ప్రొడక్ట్స్ని అయితే అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. మొదటిగా వచ్చేటప్పటికే రెడ్మీ 10 ప్రైమ్. సో ప్రైమ్ సిరీస్ మీ అందరికీ తెలిసిందే, లో బడ్జెట్లో ఆ సెగ్మెంట్లో ఎక్కువగా మొబైల్ ఫోన్స్ పర్చేజ్ చేయాలనుకున్న వాళ్ళకైతే మాక్సిమం వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ని అయితే తీసుకొని రావడం జరుగుతుంది. అఫ్కోర్స్ ఈరోజు దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ కూడా పర్వాలేదు, కార్డ్ ఆఫర్తో పర్ఫెక్ట్ ప్రైజింగ్లో తీసుకొచ్చారు. సో కార్డ్ ఆఫర్ లేకుండా కూడా ఇంకొక 500 రూపీస్ లేదా 1000 రూపీస్ తగ్గించి తెచ్చుంటే బాగుండేది నా అభిప్రాయం. అఫ్కోర్స్ మళ్ళీ తగ్గించినా కానీ మళ్ళీ చిప్ షార్టేజ్ అని చెప్పి ప్రైస్ పెంచారన్నట్టయితే ఇంకా అక్కడ చేయగలిగింది ఏం లేదు. సో బేసికల్లీ ఇన్డెప్త్గా డీటెయిల్స్లోకి వెళ్ళారంటే ఇందులో మీడియాటెక్ హీలియోకి సంబంధించినటువంటి G88 SoC చిప్ సెట్ని మన ముందు తీసుకొని రావడం జరిగింది. అంటే ఇది G80కి అలాగే 85 ఆల్రెడీ మనం చూస్తున్నాం. సో ఈ ప్రాసెసర్కి ఇది కొంచెం ఓవర్ క్లాక్డ్ వర్షన్ అని మనం చెప్పుకోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ దీంట్లో వచ్చేటప్పటికే 4GB అలాగే 6GB 2 వేరియంట్లో ఇన్ఫ్యాక్ట్ విర్చువల్ ర్యామ్ టెక్నాలజీ సహాయంతో 4GBలో 1GB దాకా అలాగే 6GBలో వచ్చేటప్పటికే 2GB దాకా మీరు ర్యామ్ని అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక ఫ్రంట్ వచ్చేటప్పటికే 6.55 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డీ ప్లస్ IPS డిస్ప్లే, వేరియస్ రిఫ్రెష్ రేట్ 45 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 90 హెడ్స్ దాకా అయితే ఇది వెళ్ళగలదు. ఇక బ్యాటరీ వచ్చేటప్పటికి 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ. అఫ్ కోర్స్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి 22 వాట్స్ ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని మనకు ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ ఇది వచ్చేటప్పటికే కేవలం మీకు 18 వాట్స్ అండ్ 9 వాట్స్ రివర్స్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. లైక్ TWS ఇట్లాంటి వాటన్నిటి మీరైతే ఛార్జ్ చేసుకోవచ్చు. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్లో ఇది హైలైట్. ఇందులో 50 మెగాపిక్సెల్ మన ముందు తీసుకొచ్చారు ప్రైమరీ సెన్సార్ కింద. ఎవరైతే పిక్సెల్ నెంబరింగ్ సిరీస్ చూస్తుంటారు చూసారా, అంటే నెంబర్ గేమ్ అంటారు చూసారా, వాటిని అయితే మీరు కన్సిడర్ చేయొచ్చు. కానీ రెగ్యులర్ 16 మెగాపిక్సెల్ కెమెరాస్ ఏవైతే దట్ ఈస్ మోర్ దాన్ ఎనఫ్. ఇక మరొక 8 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో అల్ట్రా వైడ్ యాంగిల్, మరొక 2 మెగాపిక్సెల్ సంబంధించినటువంటి 2 సెన్సార్స్ని మన ముందు తీసుకొచ్చారు. వేరే ఫ్రంట్ వచ్చేటప్పటికి 8 మెగాపిక్సెల్ కెమెరా. ఇక దీనికి సంబంధించినటువంటి ప్రైజింగ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బేస్ వేరియంట్ 4+64GB వేరియంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 11,999 అంటే 12,499కి మన ముందు తీసుకొచ్చారు. కార్డ్ ఆఫర్తో చూసారు అన్నట్లయితే ఇది 11,999గా మనకు రావడం జరుగుతుంది. HDFC బ్యాంక్ కార్డ్ ద్వారా రేపు ఆగస్ట్ 7వ తారీఖు నుంచి ఇది సేల్లోకి అయితే రానుంది. ఇక దీంట్లో 6+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ వచ్చేటప్పటికి సుమారుగా 14,499 రూపాయలు. అఫ్కోర్స్ దాంట్లో వచ్చేటప్పటికి మరొక 750 రూపాయల డిస్కౌంట్ అయితే మీకు రావడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ బడ్జెట్ సెగ్మెంట్లో చూస్తుంటారో ప్రైమ్ సిరీస్లో ముఖ్యంగా, సో హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. ఇక దీంతో పాటు ప్యారల్గా వీళ్ళు రెడ్మీ AirDots 3 అని చెప్పి కూడా ఒక TWS బడ్స్ని అఫీషియల్గా మన ఇండియాలోకి లాంచ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో మీరు చూసారన్నట్లయితే క్వాల్కమ్కి సంబంధించినటువంటి చిప్ సెటే 3040 చిప్ సెట్ని యూజ్ చేయడంతో పాటు బ్లూటూత్ 5.2 టెక్నాలజీ, డ్యూయల్ డ్రైవర్ స్పీకర్స్తో పాటు యాప్టిక్స్ ఆడియో ఇచ్చారు చూసారా, ఇది ఇక్కడ హైలైట్ ఫ్యూచర్. అండ్ 86 మిల్లీ సెకండ్స్ ఏవైతే ఉన్నాయో లో లేటెన్సీ ఉంటుంది. సాధారణంగా ఇప్పుడు వచ్చేవన్నీ కూడా 88 ఉంటున్నాయి, ఇందులో వచ్చేటప్పటికి 86, మరొక 2 మిల్లీ సెకండ్స్ ఏవైతే ఉన్నాయి తక్కువగా. అంటే గేమర్స్ కూడా ఒక లుక్ అయితే వేయొచ్చు. అండ్ ప్యారల్గా దీంతో పాటు ఇది ఒక్కొక్క TWS బడ్స్ వచ్చేటప్పటికి అంటే మ్యూజిక్ విన్నారంటే 7 అవర్స్ బాక్స్తో సహా, అంటే రీఛార్జ్ బాక్స్ ఉంటుంది సార్, దాంతో సహా చూశారు అన్నట్లయితే కనుక మీకు 30 అవర్స్ దాకా బ్యాటరీ బ్యాకప్ రావడంతో పాటు IPX4 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ కూడా
ఇది సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఇంట్రెస్టింగ్గా దీని ప్రైజింగ్ కూడా 2299 రూపీస్. ఆఫ్ కోర్స్ ఇది కూడా రేపు 7వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలోకి సేల్లోకి అయితే రానుంది. బై ద బై ఈ రెండింటికి సంబంధించినటువంటి ప్రైజింగ్ మీకు ఎలా అనిపిస్తుంది? సో లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్, అలాగే కింద కామెంట్ సెక్షన్లో కూడా కామెంట్ చేయగలరు. వీడియోని లైక్ చేశారు కదా, ఐ థింక్ లైక్ చేశారు అనుకుంటా, చేయకపోతే చేసేయండి. నెక్స్ట్ న్యూస్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ న్యూస్ వచ్చేపు మనకి ఎల్జీ దగ్గర నుంచి ఎల్జీ G8X ఈ మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత చాలామంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. ఈ మొబైల్ ఫోన్లో నేను ఈ బ్యాటరీ ఏది వాడాలి, లేదన్నట్లయితే ఛార్జర్ ఏది వాడాలి, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు అప్డేట్స్ ఇస్తారు ఎవరా, రిపేర్కి వస్తే సర్వీస్ ఉంటాయో ఉండవా, స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంటాయో ఉండవా. ఫైనల్లీ ఈరోజు మన ఇండియాలో అఫీషియల్గా G8Xకి సంబంధించినటువంటి Android 11 వర్షన్ని కంపెనీ రోల్అవుట్ చేయడం జరిగింది. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ అప్పుడు ఫ్లిప్కార్ట్ సేల్లో ఇది బాగా వచ్చింది కదా, ఎవరైనా పర్చేజ్ చేస్తున్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, మీకు ఒక అప్డేట్ వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేమో మనకి రియల్మీ దగ్గర నుంచి రియల్మీ ప్యాడ్ని కూడా అఫీషియల్గా రేపు September 9th ఒక ఈవెంట్ ఉంది కదా, సో ఈ ఈవెంట్లో లాంచ్ చేసేటువంటి అవకాశం ఉందంట. ఈరోజు అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ చేయడంతో పాటు మీడియా ఇన్వైట్ కూడా వచ్చింది. సో బేసిక్ థింగ్ ఇది ప్రైస్ ఎంత పెడతారు అనేది, ఎందుకంటే ఇందులో మీడియాటెక్ హీలియో G80 అన్నారు, అండ్ 10 inches స్పీకర్ 10.8 లేదా 11 inches దాకా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈవెన్ క్వాడ్ స్పీకర్స్తో వస్తున్నాయి కాబట్టి ప్రైస్ మ్యాటర్స్. సో ఫింగర్ క్రాస్డ్ ఫర్ దట్. సో ప్రైజింగ్ ఏ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. నెక్స్ట్ వచ్చేమో మనకి వాట్సాప్ దగ్గర నుంచి వాట్సాప్కి మళ్ళీ తిరిగి ఒకసారి ఎదురు దెబ్బ తగిలిందనే చెప్పొచ్చు. ఐర్లాండ్లో అంటే యూరోపియన్ యూనియన్ కౌన్సిల్ ఉంటుంది సార్, వాళ్ళు వచ్చినప్పటికీ ఏకంగా 225 మిలియన్ యూరోస్ ఏవైతే ఉన్నాయో ఫైన్ కింద వేయటం అయితే జరిగిందంట. సో ఈ ఫైన్ ఎందుకు వేశారు అంటే వీళ్ళకి సంబంధించినటువంటి యూజర్స్ డేటా ఏదైతే ఉందో థర్డ్ పార్టీ యాప్ తోటి షేర్ చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్, అండ్ అట్ ద సేమ్ టైం ప్రైవసీ పాలసీకి పెద్దపీట వేసేటువంటి యూరోపియన్ కంట్రీస్లోనే ఇలాంటివి జరగటం వల్ల వీళ్ళు ఎక్కువగా పెనాల్టీ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనికి ఈవెన్ వాట్సాప్ అయితే రెస్పాండ్ అయింది, మేము అలాంటిదేం చేయలేదు అండ్ మా దగ్గర ఎక్కడ డేటా బ్రీచ్ కూడా గురి కాలేదు అని చెప్పని అన్నారు. బట్ క్వైట్ ఆపోజిట్గా ఉంది వీళ్ళ వాదన అయితే. ఎనీవే వాట్సాప్ కూడా వీళ్ళ మీద అఫీషియల్గా ఒక పేటెంట్ అయితే అంటే ఒక కంపెనీ క్లేస్ అయితే ఫైల్ చేయడానికి చూస్తుందంట. సో మా అలాంటి బ్రీచ్కి ఏం గురి కాలేదని, మరి అయిందా కాలేదా అనేది ఇంకా దేవుడికే తెలియాలి. నెక్స్ట్ చూసాము మనకు OnePlus దగ్గర నుంచి. OnePlus రీసెంట్గా వీళ్ళకి సంబంధించినటువంటి OnePlus వాచ్ని అయితే లాంచ్ చేశారు కదా, సో దీనికి ఒక OTA అప్డేట్ని అయితే అఫీషియల్గా ఈరోజు రోల్అవుట్ చేయడం జరిగింది. అంటే బేసిక్గా దీనివల్ల మనకు వచ్చినటువంటి అడ్వాంటేజ్ ఏంటి అంటే స్పాటిఫైలో మ్యూజిక్ వినడంతో పాటు ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ మీలో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా OnePlus స్మార్ట్ వాచ్ యూజర్స్ ఉన్నారంటే హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్, మీకు ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చి ఉంటుంది. అండ్ నెక్స్ట్ చూసాము మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ సిరి మీ అందరికీ తెలిసిందే, దీని మీద ఒకళ్ళు కేసు అయితే వేశారు. సో అదేంటి అంటే ఓక్లాండ్కి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అంటే ఇతని డాక్టర్ మధ్య జరిగినటువంటి ఒక పర్సనల్ సర్జరీ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి కాన్వర్జేషన్ సిరి అనేది యాక్టివ్ అంటే వినటం అయితే జరిగిందంట. అండ్ ఇది వినటమే కాదు, వీళ్ళు థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా కూడా షేర్ చేసుకున్నారు. మేబీ యూట్యూబ్ ఇట్లాంటివి ఉంటాయి చూసారా అవి. సో ఇతను మళ్ళీ ఎప్పుడు తిరిగి ఆ యాప్ను ఓపెన్ చేస్తాడు. సాధారణంగా మనం యాప్ ఓపెన్ చేసినప్పుడు అడ్వర్టైజ్మెంట్స్ అయితే వస్తుంటాయి కదా, దాంట్లో పర్టికులర్గా ఇతను డాక్టర్తో డిస్కస్ చేసినటువంటి సర్జరీ ఏదైతే ఉందో ఆ సర్జరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్తో పాటు దాని మీద కార్డ్ ఆఫర్స్ అండ్ అట్ ద సేమ్ టైం స్పెషల్ డిస్కౌంట్స్ని కూడా ఆఫర్ చేయడం జరిగిందంట. అతనైతే ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అసలు మేమిద్దరం మాట్లాడుకుంది నా మొబైల్ ఫోన్కి ఎలా తెలిసిందంటే దీన్ని బేస్ చేసుకొని చూస్తే సిరి కూడా మన మాటలను వింటుంది అని చెప్పి ఇతను అఫీషియల్గా యాపిల్ పైన ఒక లా సూట్ని ఫైల్ చేయడం అయితే జరిగింది. దీనికి ఇంకా యాపిల్ అయితే ఏ విధమైనటువంటి సమాధానం ఇవ్వలేదు. సో నాకు కూడా ఇలాంటివి 2-3 సార్లు అయితే జరిగినాయి, ముఖ్యంగా ఆండ్రాయిడ్ ఫోన్లో. యాపిల్ ఫోన్లో అయితే నేను ఎప్పుడు అలాంటివి అబ్జర్వ్ చేయలేదు. సో సాధారణంగా మనం గూగుల్ వాయిస్ అసిస్టెంట్ సర్వీసెస్ని యూజ్ చేసి ఫోన్ పక్కకు పెడతాం చూసారా, సో అలాంటి సందర్భాలలో నేను ఏదైతే మాట్లాడుతూ ఉంటానో దాని రిలవెంట్ అంటే ఏదైనా పర్చేజ్ చేయాలని మాట్లాడుతుంటానో దాని రిలవెంట్కి సంబంధించినటువంటి అడ్వర్టైజ్మెంట్స్ని అయితే నేను చూశాను. మీరు చూసారా అలాగా ఏమన్నా గమనించారా? లేదా ఒకవేళ గమనించకపోతే ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ గమనించినట్లయితే కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఎనీవే ఇతనైతే అఫీషియల్గా యాపిల్ పైన ఒక లా సూట్ అయితే వేశారు, ఇక తెలియాల్సింది. ఇక నెక్స్ట్ వచ్చేప్పుడు మనకి యాపిల్ దగ్గర నుంచి యాపిల్ iPhone 13 సిరీస్ రేపు September 14th అఫీషియల్గా మన ముందుకి ఒక అనౌన్స్మెంట్ ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ స్టోరేజ్ వేరియంట్స్ ఏవైతే ఉన్నాయో ఈరోజు మనకు బయటకు రావడం అయితే జరిగింది. చైనాకి సంబంధించినటువంటి ఒక వెబ్సైట్ దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ స్పెసిఫికేషన్స్ని బయట పెట్టడం జరిగింది. సో iPhone 13 అలాగే iPhone 13 mini ఈ రెండు కూడా మనకి 4GB వేరియంట్తో రాబోతున్నాయంట, అంటే ర్యామ్ వేరియంట్. అలాగే ప్రో ప్లస్ వచ్చేటప్పటికే మనకి 6GB ర్యామ్ వేరియంట్తో పాటు ఈసారి మనకి 256GB వేరియంట్ అనేది
మనకు తీసుకొని రావట్లేదంట. అంటే బేస్ వేరియంట్ 128GB ఉంటుంది అండ్ సెకండ్ వేరియంట్ ఏదైతే ఉందో వీళ్ళు 512 వేరియంట్ అండ్ థర్డ్ వచ్చేటప్పటికే వీళ్ళు 1TB వేరియంట్ని తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పి ఒక రూమర్ అయితే వస్తుంది. అండ్ కొన్ని కంట్రీస్లో వీళ్ళు 64GB 128GB ఆ తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్ 512GB వేరియంట్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అంటే ఇంతకుముందు ప్రీవియస్లీ మనకున్నటువంటి 64 తర్వాత 256 తర్వాత 512 ఇచ్చారు కదా. సో అక్కడ మెమరీ అనేది మనకు కొంచెం సపోర్ట్ చేసేది, కొంచెం మనకు సేవ్ అయితే అయ్యేది, ఎక్కువ స్టోరేజ్ ఉంది కదా అని కొనుక్కునే వాళ్ళం. సో ఇప్పుడు చిప్ సెట్స్ ఏవైతే ఇవన్నీ కూడా షార్టేజ్ ఉన్నాయి. సో గ్లోబల్లీ దీనివల్ల మనకి మొబైల్ ఫోన్ ప్రైజెస్ అన్నీ హైక్ అవుతున్నాయి కాబట్టి మేబీ ఐఫోన్ ధర పెంచితే పబ్లిక్కి అర్థం అవ్వకుండా ఉండడం కోసం వీళ్ళు స్టోరేజ్ని పెంచి మన ముందుకు తీసుకొస్తున్నాను, అంటే స్టోరేజ్ని తగ్గించి మన ముందుకు అదే ప్రైస్లో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. ఎనీవే, హోప్ ఫర్ ద బెస్ట్. దీని గురించి మరిన్ని డీటెయిల్స్ మనకు తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. ఇక నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ దగ్గర నుంచి షామీ ఎలక్ట్రిక్ వెహికల్స్ని తయారు చేయబోతుందన్న విషయం అయితే మీ అందరికీ తెలిసిందే. అఫ్కోర్స్ ఇది కొత్త న్యూస్ ఏం కాదు, ఆల్రెడీ వీళ్ళకి సంబంధించినటువంటి కార్ని కూడా వీళ్ళు డిజైన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ ఎలక్ట్రిక్ సంబంధించినటువంటి స్కూటర్స్ని అయితే మనం రెగ్యులర్గా చూస్తున్నాం. కాకపోతే ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి నేమ్ని కంపెనీ లాంచ్ చేయడంతో పాటు దీన్ని రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. రిజిస్ట్రేషన్ ఎప్పుడైంది, అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగిందని చెప్పుకోవచ్చు. సో ఇది వచ్చేటప్పటికి షామీ ఈవీ అనేటువంటి పేరుతో మన ముందుకైతే రాబోతుందంట. ఆల్రెడీ మనకు ప్రీవియస్లీ న్యూస్ ఉంది, సుమారుగా $150 బిలియన్ ఏమో దీనికైతే ఖర్చు పెడుతున్నారు. సో అదే విధంగా నెక్స్ట్ ఇయర్ కల్లా మరొక $150 బిలియన్ దీని మీద ఇన్వెస్ట్ చేయడానికి షామీ రెడీగా ఉందంట. సో ఎనీవే, ఫ్యూచర్ ఇస్ దేర్. సో మనకి ఫ్యూచర్లో షామీ, శాంసంగ్, ఎల్జీ, యాపిల్ ఇట్లాంటి వాటి అన్నిటి దగ్గర నుంచి ఎలక్ట్రిక్ కార్స్ వచ్చినా ఆశ్చర్యపడాల్సిన విషయాలు అయితే. మీరు ఏ బ్రాండ్కి సంబంధించినటువంటి ఈవీ వెహికల్, అది 2 వీలర్ కావచ్చు, కార్ కావచ్చు, దేనికోసం ఎక్సైట్ అయి ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు, ఒకవేళ వస్తే కొనాలనుకుంటున్నారు, లెట్ మీ నో కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నాకు కొంచెం ఇంట్రెస్టింగ్గా అనిపించినటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. వీడియో నేస్తే గట్టిగా లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోగలరని మనవి. అండ్ మార్నింగ్ ఆల్రెడీ మన ఛానల్లో Redmi 10 ప్రైమ్ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి అన్బాక్సింగ్ వీడియోని కూడా పోస్ట్ చేస్తాను. సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. ఒకవేళ చూడకపోయినా, నోటిఫికేషన్ రాకపోయినా. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు కదా. సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.